ఇప్పుడు నాకు ఏదో ఇంట్లో వండి తిన్నట్టుంది. ఐ లవ్ ఇట్. దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హావ్ ఎవర్ గాటన్. ఐ ఫుల్లీ మీన్ ఇట్. తర్వాత ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్ ఎల్స్ టు గో విత్ ద ఫిష్ కాస్త వెళ్ళమని చెప్తావా? ఇంత పెద్ద క్రౌడ్ కి నన్ను ఒక్కనే వంట చేయమంటావా? ఒక 10 minutes ఆగరా. ఇంకేం ఇంకొంచెం 10 మేనేజ్ minutes చేయరా. రే రవి, సూపర్ పార్టీ రా. ఇక మేము వెళ్తాం రా. ఏంటి మావా నైట్ ఇక్కడే స్టేనా? శ్రీయు బుజ్జమ్మ, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఇలాగే లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం సరదాగా. లాంగ్ డ్రైవ్ కి పొద్దున్నే వెళ్ళండి రా. రే బుజ్జమ్మ అడిగిందిరా, ఇచ్చారా యానివర్సరీ రా, డ్రైవ్ వెళ్ళాల్సిందే. దిస్ ఇస్ వై ఐ లవ్ యు బేబీ. క్రింజ్. శ్రేయ, నేను వెళ్తాను. డు యు లవ్ మీ? శ్రేయ, డోంట్ డూ దిస్. డు యు లవ్ మీ ఆర్ నో? మై గాడ్. ఇఫ్ యు లవ్ మీ యు హావ్ టు కమ్ విత్ మీ. మామా ప్రభు, డూ యు లవ్ మీ? రే ఇఫ్ యు లవ్ మీ యు హావ్ టు కమ్ విత్ మీ. రే, నా చేతిలో తన్నులు తింటావురా. ఏంట్రా బుజ్జమ్మ బెస్ట్ ఫ్రెండ్ అడగగానే వస్తుంది కదరా. ఏంటి నువ్వు? ఐల్ కమ్ బట్ దెన్ ఐ లీవ్ బెటర్లీ. సరే రా, వస్తాను. రాజేష్, నువ్వు బైక్ తీసుకుని తీసుకెళ్ళు. రే రవి కోసం వెళ్తున్నాను మాత్రం చెప్పకు. ఆ తిండిపోతు కోసం వెళ్తున్నావు కదా. రే, ఫ్రెండ్షిప్ కోసం రా. నెల అయ్యేసరికి కిరాణా స్టోర్ లో బిల్లు కట్టలేక దివాలా తీస్తావు, గుర్తు పెట్టుకో. ముందు కూర్చుంటున్నా. బుజ్జి జుజుజుమా అచ్చు జుజుజుమా. యు లవ్ మీ నో? ఐ లవ్ యు బేబీ. నువ్వు లేకపోతే చచ్చిపోతా. నో, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నేనే మిమ్మల్ని చంపేస్తాను రా. రే, సౌండ్ అయినా కంట్రోల్ చేయండి రా. బుజ్జమ్మ, ఐ లవ్ యూ. బుజ్జిమా, ఐ లవ్ యు. లాంగ్ డ్రైవ్ అని చెప్పి మళ్ళీ బీచ్ హౌస్ కి తీసుకొచ్చారు కదా. రేపు పొద్దున్న నాకు అది ఫోన్ చేస్తుందిగా. చచ్చింది నా చేతిలో. పాపం అండి, ఏదో హ్యాపీగా ఉన్నారు కదా, పోనివ్వండి. అందుకని ఇది కొంచెం టూ మచ్ కదా. ఒక్క నిమిషం. హే, వేర్ ఆర్ యు గోయింగ్? 2 minutes. Hey! ఏయ్, ఏం చేస్తున్నావు? వెయిట్ అండ్ సీ. What are you doing? You will get your ఉప్పు చేప కర్రీ. Are you serious? నువ్వు నిజంగా పిచ్చాడివి. అందరూ జీనియస్లని ముందు పిక్చర్లోనే అంటారు. సేమ్ శివాజీ ఫీలింగ్. తినండి తినండి. శివాజీని వాట్ ఏ ఫెంటాస్టిక్ యాక్టర్ ఎవర్. చేసుకుంటే ఈయన్నే చేసుకోవాలనుకున్నా. నువ్వు ఆత్మబంధు సినిమా చూసావా? అందులో శివాజీ చేప తిని కళ్ళు చెమ్మచ్చి చెప్తారు అమ్మ గుర్తొస్తుందని.
నాకు ఉప్పు చేప కూర చేసి పెడతావా? రేయ్ నేను సినిమా చూస్తున్నాను రా, నువ్వే వెళ్ళి చేసుకో. అందుకేగా నిన్ను వంట వండి చేసింది. ప్లీజ్ అమ్మా, నువ్వు చేసినట్టు వస్తుందా అమ్మా? ప్లీజ్ ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్. రే ఇంట్లో ఉప్పు చేప లేదురా. నేనే తీసుకొస్తాను. రే ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళి తెస్తావురా? శంకరయ్య కొట్టుకెళ్ళి అకౌంట్లో తీసుకొస్తాను. అమ్మారా తీసుకొచ్చారా? ఇప్పుడే చేయమ్మా. సినిమా చూడండి సైడ్ కొట్టించి చాలు రా అమ్మా. పట్టింది పప్పు చారు ఉప్పు చేప, పప్పు చారు ఉప్పు చేప కలిపి వండితే గుమగుమ. కరివేపాకు ఇలాగేనా వేసేది? సరే సరే, ఉల్లిపాయలు ఇలా వేయిస్తే తర్వాత. రేయ్ నువ్వు చేయరా, నువ్వే చేసుకో. సరే గెట్ అవుట్ ఆఫ్ మై కిచెన్. సరే. ఎంత ఉంటాడైతే మాత్రం నాకన్నా బాగా వండేస్తాడా? నీలా కరుణాకర్. హ్యారీ పాటర్. ఎవరది? చెప్పు మామా. ఆ నీలా ఉంది చూడు, తను నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. అయితే నేనేం చెయ్యాలి? కాదు మావా, యాక్సెప్ట్ చేయనా వద్దా? చెయ్యకు. ఏరా తనేం చేసింది? రే ఆల్రెడీ యాక్సెప్ట్ చేయాలని డిసైడ్ అయ్యి నాకెందుకురా ఫోన్ చేసావు? అదేరా, వెంటనే చేయనా లేదంటే ఒక 2 రోజులు ఆగి చేయనా అని. మావా అదంతా గర్ల్స్ చేసే మ్యాటర్, మనం ఇలా డ్రామాలు చేయకూడదురా. యాక్సెప్ట్ చేసే. అంతే అంటావా? రే ఇది ఫ్రెండ్ రిక్వెస్ట్ మాత్రమే, లవ్ కాదు. ఏంటి మావా లవ్ గివ్ అని? ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ గా ఉండకూడదా? మావా లవర్సే లవ్ చేసుకుంటున్నామని చాలా లేట్ గా రియలైజ్ అవుతారు. లవర్స్ ఫ్రెండ్స్ ఏమో అది ఫస్ట్ డే కనిపెట్టేస్తారు. ఇక నీ చావు నువ్వు చావు. ఎందుకురా ఈ వర్షంలో రవిగాడు రమ్మన్నాడు? ఏమో తెలీదురా, వెళ్ళి చూద్దాం. వీడు పిలిచాడని చెప్పి మనమే వీడి దగ్గరికి వెళ్ళాలా? వీడు మన దగ్గరికి రాడా? కాకపోతే నేను ఉండలేను బుజ్జమ్మ. రే ప్లీజ్. ఎందుకురా అర్జెంట్ గా రమ్మన్నా? రే మావా, నాకు శ్రియాకి గొడవైందిరా. అవునా? తను ఫోన్ చేసినా తీయట్లేదురా, వాట్సాప్లో కూడా రిప్లై పెట్టట్లేదురా. నువ్వే తనకి ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు, తిని 2 రోజులైంది, అది ఇదని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. ఓకేనా? ఏంటి మావా, ఇదంతా మనకి మామూలే కదరా. తమరేం చేశారు బ్రో? అది మన హేమ ఉంది కదా మామా, తను నైట్ 12ంటికి ఫోన్ చేసిందిరా. అది శ్రియా చూసింది. నైట్ 12 గంటలకి నీకు అమ్మాయి ఫోన్ చేయడం ఏంట్రా అని చెప్పి నన్ను కుమ్మేసిందిరా. ఆబ్వియస్లీ లవ్ చేసిన అమ్మాయి పక్కనే ఉన్నప్పుడు ఇంకో అమ్మాయి దగ్గర నుంచి నైట్ 12ంటికి ఫోన్ వస్తే ఎవరికి నా కోపం రాదు? లిఫ్ట్ చేయలేదు మావా. అయితే వదిలే మావా. రే 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 లవ్వురా. రే మామా ప్లీజ్ రా, నువ్వు డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళి మాట్లాడరా. ఇంక మాకు వేరే పనేం లేదా? రే తన ఫ్రెండ్ నిలా తన పక్కనే ఉంది తెలుసా, నా కోసం ఈ మాత్రం చేయరారా. మీరే కదరా నా ఫ్రెండ్స్. నేను కావాలంటే నీతోనే ఉంటాం మావా. మేము వెళ్తాం మావా. ఏం కాకపోతే ఇంకెవరు వెళ్తారు చెప్పు? ఏరా మేమున్నాం మావా. ఓకే రా, రే రారా. రే వాడు నీ కోసం చేస్తున్నాడని మాత్రం అనుకోకరా. ఎవరయ్యా? శ్రీయాని కలవాలి, ఫ్రెండ్స్. రాజేష్ అని చెప్పండి, తెలుస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. శ్రేయ కమాన్. వీళ్ళెందుకు వచ్చారు? హాయ్. హాయ్. వచ్చిన పని కరెక్ట్ గా చేస్తున్నావా? చూస్తావా? మా రవి చెప్పినవన్నీ శ్రీయాకి చెప్పాయి, ఇది మర్చిపోద్దు. నువ్వే కదరా చెప్తానన్నావు. మనం బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకుందామా? వై నిలా ఇక్కడే ఉంటుంది. యా ఇట్స్ నాట్ రైట్. నేను బాల్కనీలో ఉంటా, అదే కరెక్ట్. మామా కరెక్ట్ గా చెప్పరా, ఇది మర్చిపోకు. ఓకే లేదు మావా. రవి లైఫ్ నీ చేతిలోనే ఉందిరా. ఏంటి చెప్పు. ఏం చెప్పాలి దీనికి? చెప్పరా. అదేంటంటే ఐ సా యువర్ ఫొటోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. 30 వంతు నువ్వు కుక్ చేస్తున్నట్టు నువ్వు కుక్ చేసిన ఫుడ్డే ఉన్నాయి. చూసే కొద్దీ ఆకలి మొదలైంది. అందుకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపావా? ఇట్స్ అన్బిలీవబుల్ హౌ మచ్ యు లవ్ ఫుడ్. కుకింగ్ ఈజ్ నాట్ జస్ట్ అ ప్రొఫెషన్. వంట చేయడం ప్రపంచంలో పెద్ద కళ. మన వంటింది తినే వాళ్ళ రియాక్షన్ ఉంది చూసావా, దానికోసం ఏమైనా చేయొచ్చు కదా. నీకు వంట చేయడం వచ్చా? తెలీదు. మరేంటి నేను చెప్పాల్సిన డైలాగ్లన్నీ నువ్వు చెప్తున్నావు? ఏ మ్యూజిక్ వినే వాళ్ళకి మ్యూజిక్ గురించి తెలుస్తేనే మాట్లాడాలా?
మంచి టేస్ట్ ఉంటే సరిపోదా? నీకు మంచి టేస్ట్ ఉంది అనడంలో నాకు ఎలాంటి డౌట్ లేదు. Yet another me eating a lot joke. నో యు మేక్ మీ ఫీల్ అ లాట్ బెటర్. జనరల్గా కుర్రాడి షెఫ్ అంటే అయ్యయ్యో వంటవాడా నెగతాలు చేస్తారు. గర్ల్స్ ఇప్పుడు ఐటీ ఇంజనీర్స్ డాక్టర్స్ వీళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. What rubbish. I would happily marry a cook. I mean, మామా 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 ఎన్ని రోజులు తినలేదురా? 5 రోజులు రప్పోరా. 5 రోజులా? అవును రప్పో. ఓకే. సారీ అండి వాడికి కొంచెం మేనర్స్ తెలీదు. 5 days didn't eat. 5 days. Yes, 5 గొడవ days. పడే 2 రోజులైంది. 2 రోజులా? 1 second. మీ ఫ్రెండ్ మామా చేసింది మామా తప్పే కదా. వాడు ఎన్ని రోజులు స్నానం చేయలేదురా? 7 రోజులు రప్పోరా. రే గొడవ పడే 2 రోజులు అవుతుందంటరా. అయితే 2 రోజులు రప్పోరా. మావా యాక్చువల్గా వాడు 7 రోజులకు తినలేదు, 2 రోజులకు స్నానం చేయలేదు. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. రే స్ప్రింగ్ బుర్రా ఎందుకు రా వాగుతున్నావు? నీ జుట్టు స్ప్రింగే. వాట్? ఏం లేదు వెరీ బ్యూటిఫుల్ హెయిర్ అన్నాను. అంత అబద్ధమేనా? ఫ్రెండ్ అండి ఎలా వదిలేస్తాం. అమ్మ బాబోయ్. మీరు వచ్చి మాట్లాడితే అంతా ఓకే అవుతుంది. కొంచెం వెళ్దామా? స్టాప్ ది కార్. ఏమైంది? ఏంటి? నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి. నేను బైక్లో వస్తాను. ఏ ఏ, వర్షం పడుతుంది. సో వాట్? మళ్ళీ ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది? ఏం కాదులే. చెప్పు మావా. రే బైక్ నడపడం తెలియదని చెప్పరా. రేయ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది నేనే కదరా. ఇలా? బైక్ నడపడం Please తెలియదని get back చెప్పరా. inside. ఏయ్ నువ్వు ఊరుకోవే. నాకు బైక్ నడపడం రాదు. అయితే స్టాండ్ ఎందుకు తీసుకొచ్చున్నావు? అటు పక్కకు తీసుకువెళ్దామని. దానికి ఎందుకు స్టార్ట్ చేసావు? బైక్ ఏమో ఆఫ్ లో ఉంది, అందుకే స్టార్ట్ చేశాను. వాట్స్ హ్యాపెనింగ్ గైస్? నీకు బైక్ తోడడం వచ్చా? ఆఫ్ కోర్స్ నేనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను. సూపర్ మావా. గో ఫాస్ట్. స్పీడ్గా వెళ్ళు. వద్దు రిస్క్, పైగా వాన పడుతోంది. రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో ఏం సాధించలేవు. ఇప్పుడు నేను రిస్క్ తీసుకొని ఏం సాధిస్తాను? సేఫ్టీనే ఫస్ట్. బోర్. రవి చాలా మంచోడు, వాడిని నమ్ము. వాడిని ఫ్రెండ్, నువ్వు అలాగే చెప్తావు. ఈజ్ ఇట్ యువర్ రియల్ హెయిర్? వాట్? వర్షం పడితే నీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? నాకా సాగేను ఆనందమే శృంగార సంగీతమే పాల పొంగు లాంటి కన్నే ఉంటే. ఓ ఇళయరాజా ఫ్యానా? మరి నీకే పాట మైండ్లోకి వస్తుంది? వచ్చిందా మేఘం రాని పుట్టిందా వేడి పోని. ఓ రెహమాన్ ఫ్యానా? మరి అయితే నీకు నాకు చాలా గొడవలు అవుతాయి. ఏ రెహమానే బెస్ట్. దిగు వాట్? దిగు. ఏ రేయ్ రా ఎక్కు. సరే ఇళయరాజానే బెస్ట్. నీకు రెహమానే బెస్ట్, నాకు ఇళయరాజానే బెస్ట్. ఎందుకు అనవసరంగా కంపారిజన్? అందుకని నడి రోడ్లో వదిలేసి వెళ్తావా? లైఫ్లో నడి రోడ్లో వదిలేకుండా ఉంటే చాలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే రవి వచ్చి సారీ చెప్తాడు, నువ్వు వాడిని హక్ చేసుకుంటావు. అదేగా జరుగుతుంది. నో వే, హీస్ ఇన్ డీప్ షిట్. నా చేతిలో చేస్తాడు. ఈరోజు మోస్ట్లీ మా లవ్ ఓవర్. అయ్యో కరెక్ట్గా తినే టైంకే వచ్చిందే. సారీ బుజ్జమ్మ, నేను నిన్ను మోసం చేస్తానని చెప్పు. నువ్వు నమ్మకపోతే నేను ఆ హేమాకి ఇప్పుడే ఫోన్ చేసి చెల్లి అని పిలుస్తాను. ఫోన్ చేయి. ఆ? ఫోన్ చేసి స్పీకర్లో పెట్టు. ఫోన్ చేయరా. Hi Ravi, what happened? Is everything okay? Hope I did not create any problem between you and her. హేమా ఇక నువ్వు నా చెల్లి. What? What are you saying? Ravi, యు ఆర్ మై సిస్టర్. what? ఇక నాకు ఫోన్ చేయకు. శ్రీయాకు నచ్చలేదు. శ్రీయాకు నచ్చకపోతే What are you నాకు saying, నచ్చదు. Ravi? You are covered. Crash fine. ఇప్పుడు నమ్ముతావా? లవ్ చేయడం చాలా డేంజరస్ రా మావా. కోరికింది చాలా ఆపరా. ఎవరో ఈరోజు లవ్ ఆల్మోస్ట్ ఓవర్ అని చెప్పినట్టున్నారు. ఆ? నువ్వు అలా అన్నావా? నేను అలా అంటానా బుజ్జి? ఆ? నువ్వు ఖచ్చితంగా అలా అనుండవు బుజ్జమ్మ. ఇంక మనం గొడవ పడకూడదు. ఓకే. నీకెందుకు